మీ మేధావితనం ఏందో మొన్న ఎన్నికలకు చూపెట్టారు. నేను ఒకవైపు టెన్షన్ పడ్డా బాగా. ఎందుకు టెన్షన్ పడ్డా అంటే దేశం మొత్తం కూడా తెలంగాణ వైపు చూస్తున్నారు. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయట. దానిలో 2 మాత్రం బీజేపీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయట. అవకాశాలు చెప్పకుంటే భయపడడం కాదు, బాధపడడం కాదు. ఇవి గెలుస్తామో అన్న తర్వాత ఇటు కాంగ్రెస్ లో పొట్టు పైసలు వస్తారు. ఇది తప్పిపోయి వాళ్ళు గెలిస్తే దేశాన్ని ఏం చెప్పుకోవాలి మేము పోయి? అరే తెలంగాణలో మేధావి వర్గం తోట పైసల కమ్ముడు ఏంది అనే చెడు వాతావరణాన్ని తయారు చేసే ప్రమాదం ఏర్పడింది. వాస్తవమా కాదా? కానీ ఎక్కడ పైసలకు లొంగకుండా, పైసల గురించి ఆలోచించకుండా కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కలిసి ఎన్ని పైసలు, నేను ఆశ్చర్యపోయినా. పోలింగ్ బూత్ ఉంది ఏటీఎం లెక్కనే. ప్రతి పోలింగ్ బూత్ ఉంది ఏటీఎం లెక్క. పొంగ పైసలు ఇస్తున్నారు, రంగ పైసలు ఇస్తున్నారు. మొత్తం మెడల ట్యాగ్లు వేసారు, మార్కెటింగ్ లెక్కనే అయిపోయింది. నిన్న నరేంద్ర రెడ్డి గారు కలిసారు నాకు. నిన్న ఆల్మోస్ట్ నరేంద్ర రెడ్డి గారు నేను మా గుళ్ళే కలిసారు. ఏమైందని అని చెప్పండి నవీన్ ఆయన బాబు, నిన్ను ఓడగొట్టని మీ పార్టీలో ఓడగొట్టారని చెప్పిన ఆయన. మీ పార్టీలో ఓడగొట్టారని అన్న ఇవ్వాలి పని చేయలేదని చెప్పాను. మళ్ళీ ఒకటి చెప్పిండు, అరే మీ క్యాడర్ మాత్రం బాగా పనిచేసినట్టు. క్యాడర్ అంటే వాళ్ళు మీరే. మీ దమ్మెంతో మనం చూపెట్టారు. మీ దమ్మెందో, మీ శక్తి ఏందో మీరందరూ తపస్ అనే ఉపాధ్యాయ సంఘం తలుచుకుంటే, తపస్ అనే ఉపాధ్యాయ సంఘం తలుచుకుంటే సమయం వచ్చినప్పుడు ఏ విధంగా ఇతరులను దెబ్బ కొడుతుందో మనం చూపెట్టారన్న. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గౌరవ ఉపాధ్యాయులందరికీ అప్పీల్ చేస్తున్నా, మీరు ఆ యూనియన్ ఈ యూనియన్ చూడకండి, అందరు తపస్సుకి చూడండి. స్టేట్ ఫార్వర్డ్ ఒకటే, మా జాతీయ భావజాలంతో ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారం కోసం దమ్ముండి కొట్లాడేటువంటి ఏకైక ఆర్గనైజేషన్ తపస్. నేను వాళ్ళకు ఇతర ఉపాధ్యాయ సంఘాలను నేను చులకన చేస్తలేను, నేను వాళ్ళకి కించపరచలేను. ఇవాళ ఏ ఉపాధ్యాయ సంఘం అన్నా, అది పిఆర్టీ కావచ్చు, డిటిఎఫ్ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఇంకా అనేక ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. ఎప్పుడన్నా మీ సమస్యల పరిష్కారం కోసం మీ ఉపాధ్యాయ సంఘాలు ఎప్పుడన్నా ఫైట్ చేసినాయా? ప్లస్ మీకు ఏదన్నా రాజకీయ పార్టీ మీకోసం జైలుకి వెళ్ళరా, మీకోసం రాజకీయ పార్టీ కార్యకర్తలు దెబ్బలు తిన్నారా ఎక్కడైనా? ఆ యూనియన్లు చేసినాయల్లా ఏం చేసినాయంటే, అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి కొమ్ముగాయడం, ముఖ్యమంత్రి ఎవరుంటే వాళ్ళ దగ్గరికి చర్చల పేరుతో పోవడం, ఫోటోలు దిగి రావడం తప్ప ఏ సమస్యలన్నా పరిష్కారం అయిందా? ఇవాళ మొన్న ఎన్నికల సందర్భం కూడా మీ డిఏల గురించి ఎవరు మాట్లాడలే, మీ పిఆర్సీ గురించి ఎవరు మాట్లాడలే, మీ ప్రమోషన్ల గురించి ఎవరు మాట్లాడలే, రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తుల గురించి ఎవరు మాట్లాడలే. ఎక్కడ ఎవ్వరు మాట్లాడలే. మాకు ఓటేసి గెలిపించారంటే టీచర్లు పిచ్చోళ్ళు అయిందేమన్నా? వాళ్ళు ఏం చేశారు? మా సమస్య గురించి మాట్లాడేది, మా సమస్య గురించి గతంలో ఫైట్ చేసింది, నెక్స్ట్ ఫైట్ చేసేది ఇలా తపస్సు. కాబట్టి తపస్సు చెప్పినటువంటి, తపస్సు సూచించినటువంటి అభ్యర్థులకు మాత్రమే ఓటేస్తామని చెప్పి భావించిన తర్వాత మొట్టమొదటి ప్రాధాన్యత ఓటుతోనే మనం గెలుస్తాం. మనం ఫస్ట్ ప్రివెన్షన్ ఓటుతో గెలుస్తాం మనం. ఇలా అంజిరెడ్డి గారి ఓటు మొత్తం వన్ సైడే, వారు వన్ సైడ్ లెక్క అయిపోయినా కొద్ది ఓట్లు వస్తున్నాయి. కాబట్టి అందుకే ఇతర ఉపాధ్యాయ సంఘాల ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్కసారి మీరు తపస్సులో చేరండి. తపస్సు యొక్క ఆలోచనలు, తపస్సు యొక్క సిద్ధాంతము, తపస్సు యొక్క ఫైటింగ్ స్పిరిట్ ఒకసారి చూడండి. చూసి అందరూ వారు వంచలకనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒకటే ఆర్గనైజేషన్ ఉండాలి, అది ఓన్లీ తపస్సు. చేస్తామన్నా, నేను వదిలిపెట్ట. ఇవాళ చేరుతున్నారు, మా ప్రవీణ్ ఇప్పుడే చెప్తున్నాడు, ఇవాళ 50 మంది పిఆర్టీ వాళ్ళనా డిటిఎఫ్ అస్సలు పెట్టినా దెబ్బ కామ్రేడ్స్ అంటారే, నాకు అర్థం కాలేదు కామ్రేడ్స్. దానిలో పనిచేసేంత మనోడు మా ప్రవీణ్ ప్రవీణ్ సార్, మా ఇద్దరం దోస్తులం. నా మీద నేను ఏబీవీపీలో ఉన్నప్పుడు నా మీద 32 కేసులు, నా మీద ఆయన 32 కేసులు. నేను కొట్టద్దు, ఆయన కేసు అవుతుండే. ఆయన ఇప్పుడు ఉపాధ్యాయుడు అయిన కాబట్టి ఇప్పుడు ఉపాధ్యాయుడు నాకు వస్తే నాకు వచ్చిండు.
దేనిలో అంటే డిటిఎఫ్ సరే పట్టించుకోండి డిటిఎఫ్ అయింది అనుకున్నా వచ్చి కామ్రేడ్ ఇజ్జ అవుతుంది నువ్వు కామ్రేడ్ అనక చెప్పినా నువ్వు ఏబీపీలో పనిచేసి కామ్రేడ్ లొల్లి బయట ఇజ్జ అవుతుందంటే అక్కడ వచ్చి తపస్ కథ ఇవాళ 50 మంది వాళ్ళ మా హనుమంతన్న మా సురేష్ నేతృత్వంలో 50 మంది ఇలా తపస్సులో చేస్తున్నారు. ఇక ఆగదన్నా ఈ ఫ్లో ఆగదు. ఇక అందరు వస్తూ ఉంటారు. అందరు వస్తూ ఉంటారు. మీరు ధైర్యంగా ఉండండి. ఇంతకుముందు హనుమంతన్న పనిచేసినట్టు హనుమంతన్న చెప్పినట్టు యుద్ధం ఏందో స్టార్ట్ కావాలి. అంటే ఉద్యోగాలు పోతే ఎక్కడ బాధపడకండి. మన వేనే ఉద్యోగాలు మన డైరెక్ట్ ప్రచారం చేసిన వాళ్ళే చాలా మంది. ఎవరికైనా అయిందా? అయితే మేము లేవానే. అరే రాష్ట్రంలో వాళ్ళుంటే కేంద్రంలో మనం ఉన్నాం. రాష్ట్రంలో వాళ్ళుంటే కేంద్రంలో మనం ఉన్నాం. వాళ్ళకి కొట్లాడే దమ్ము లేదు. మనకు కొట్లాడే దమ్ము ఉన్నది. మనకి ఏ పోలీస్ కేసులు కొత్త కాదు, లాంటి అవి కొత్త కాదు. కానీ మనం సమాజం కోసం పనిచేస్తాం. ఉపాధ్యాయ రంగం యొక్క సమస్య కోసం మనం ఫైట్ చేస్తాం. తప్పకుండా ఎవ్వరు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాబట్టి మీరు కూడా ఇక్కడ ఉండే తపస్సు ఉపాధ్యాయులు కూడా కేవలము రాష్ట్ర బాధ్యులు జిల్లా బాధ్యులకు మాత్రమే ఈ ఆలోచన ఉండాలి కాదు. ఇక్కడ మీరందరూ కూడా ఇతర ఉపాధ్యాయ సంఘం నుండి ఉపాధ్యాయులతో మాట్లాడాలి. వాళ్ళందరినీ మన తపస్సులో చేర్చుకునే ప్రయత్నం చేయాలి. భారతీయ జనతా పార్టీ లేదా విద్యార్థి పరిషత్ అయితే మెంబర్షిప్ చేస్తామో మీ మెంబర్షిప్ ఈసారి స్టార్ట్ చేసినట్టే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం దద్దరిస్తారు. రొచ్చులు వచ్చాయనేసారి. కానీ అట్లా మనం ఇంకా మనం శక్తివంతం మనమే పవర్ఫుల్. ఇప్పుడు 2 ఎమ్మెల్సీలు గెలిచామంటే మనమే పవర్ఫుల్. ఇవాళ మన తర్వాత ఇంకెవరైనా కూడా ఇంకొక కూడా ఉపాధ్యాయ సంఘం పని వెల్లులే. కాబట్టి దయచేసి అందరు కష్టపడి పనిచేయండి. ఏంటంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు 42 రోజుల పాటు సకల జనుల సమ్మె చేసి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప వ్యక్తుల గొప్ప తరం అన్నది. మీరందరూ అప్పుడు 42 రోజుల పాటు ఉద్యోగాలు ఉంటాయా పోతాయా, మనం బతుకుతామా సస్తామని తెలియని పరిస్థితుల్లో తెగించి కొట్లాడడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇలా ఉపాధ్యాయ వర్గాల యొక్క గొప్పతనం సకల జనుల సమ్మె. అంత కష్టపడి అన్ని ఉద్యమాలు చేసి తెగించి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇలా పరిస్థితి ఏందో మనం ఆలోచించాలి. 10 సంవత్సరాలు ఒక కుటుంబ పాలన, ఒక అవినీతి పాలన, ఒక మూర్ఖత్వ పాలనతో తెలంగాణ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ధనిక రాష్ట్రం అప్పుల పాలైంది. కానీ ఒక కుటుంబం మాత్రం ధనికులు అయిపోయారు. వాళ్ళు మామూలు పాస్పోర్ట్ దందా చేసి దొంగ నోట్ల దందా చేసే కుటుంబం ఇలా 1000 కోట్లు సంపాదించింది. అక్కడ బీదర్లా మీ అందరికీ ఇన్నో చెప్పలే విషయం చెప్తా. బీదర్లా ఇదే టీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడికి ప్రింటింగ్ ప్రెస్ ఉండేవారా. నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసాడు. సార్ నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు బీదర్లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండే. ఆ ప్రింటింగ్ ప్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడిది. మరి ఏం చేస్తారు సార్ అంటే టీఆర్ఎస్ పార్టీ కరపత్రాలు కాదు దొంగ నోట్లు ముద్రిస్తారట. ఆడ దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ బీదర్లో ఉన్నది. నేను ఆ ప్రింటింగ్ ప్రెస్ సీజ్ చేద్దామని పోయినాను. పోయేసరికి రాష్ట్రంలో నుండి ఒక ముఖ్య నాయకుడు నాకు ఫోన్ చేసి మీకు డ్యూటీ అక్కడ లేదు, మీరు అక్కడ పోకండి అని చెప్పి నన్ను ఆదేశిస్తే నేను పోలేకపోయినా. అంటే దొంగ నోట్ల దంద కూడా చేశారు వీళ్ళు. ఎన్నికలప్పుడు ఉద్యమం అప్పుడు ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు పంచింది అన్ని కూడా దొంగ నోట్లే. మరి ఆ నోట్లు అప్పుడు ఎట్లా వెళ్ళిన అప్పుడు దొంగ నోట్ల మనకు తెలియదు. కొత్త వాళ్ళకు పాత వాళ్ళము ఎక్స్పర్ట్స్. మనం అంత ఖర్చు పెట్టిన తీసుకున్నా కానీ పంచిన అన్ని దొంగ నోట్లే. ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు పంచిన పైసలు మొత్తం దొంగ నోట్లే. బీదర్లో ముద్రించిన దొంగ నోట్లు అవి కుల్ల. ఇలా ఆ కుటుంబం ఇలా కోటీశ్వర్లు అయిపోయారు. ఇవాళ మనకు డిఏ లేవా, పిఆర్సీ లేదా, ప్రమోషన్ లేవా, కొత్త ఉద్యోగాలు లేవా. కాబట్టి ఆ పార్టీ చేతిలో సర్వనాశనమైన తెలంగాణ రాష్ట్రం తర్వాత మీరు తప్ప మిగతా ప్రజలంతా ఏమనుకున్నారు? ఒక్కసారి మార్పు జరగాలి. మార్పు జరిగితే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కొంచెం బాగుపడతారు. ఈ కుటుంబ కబంధాస్తాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పి మార్పు కోరుకున్న ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలన్నా తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పరిస్థితి ఏంటి? వల్ల పెయిన్ మీకలు పోయేవాడు అంటే అయిపోయింది. నా ఘర్కా నా ఘాట్కా అన్న పరిస్థితి అయిపోయింది. ఇవాళ
ఇవాళ పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించండి. చాలా మంది ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలన్నీ కూడా మార్పు కోరుకున్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న తర్వాత వచ్చిన తర్వాత ఇవాళ మన పరిస్థితి, మన బతుకులు ఏమైనాయో, ఏ విధంగా ఆగమవుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో మేము డిఎల్ ఇస్తాం, పిఆర్సీ అమలు చేస్తాం, ప్రమోషన్ ఇస్తాం, బకాయిలన్నీ చెల్లిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేసింది. బీఆర్ఎస్ పార్టీ మూర్ఖత్వం వల్ల, కేసీఆర్ యొక్క మూర్ఖత్వం వల్ల తెలంగాణ రాష్ట్రం 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు అప్పుల పాలైంది. ఇది ఎవరు చెప్పారు? సాక్షాత్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 6 లక్షల కోట్లు అప్పు ఉంది, మేము అప్పులు తీరుస్తాం, మీకు చెల్లించాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో చెప్పిందా లేదా? మేనిఫెస్టోలో పెట్టిన లేదా? అప్పులున్న విషయం చెప్పారు, అప్పుడు తీరుస్తామన్నారు, మీకు రావాల్సిన బెనిఫిట్ ఇస్తామన్నారు. ఇవాళ మళ్ళీ ఏమంటున్నారు? కేసీఆర్ మా చేతికి చిప్పడిచ్చిండు, మేము ఏం చేయాలి అంటున్నారు. నువ్వు ఏం చేస్తామని అధికారం వచ్చినావు? నువ్వు ఏం చేస్తామని అధికారం వచ్చినావు? నువ్వు ఏ ధైర్యంతో హామీలు నెరవేరుస్తావు? ఏ ధైర్యంతో, ఏ ప్రణాళిక ప్రకారం నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేస్తావన్నావు? నువ్వు అప్పులైన విషయం తెలుసు, అప్పుడు తీరుస్తానని నువ్వే, మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఇస్తానని కాంగ్రెస్ పార్టీ. ఇలా అధికారంలోకి వచ్చి 14-16 నెలలైంది. ఇలా ఏ ఒక్క సమస్యకు, మీ సమస్యకు పరిష్కారం అని చూపట్టిర్రా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఏ ఒక్క సమస్య మీద కనీసం సమీక్ష చేసిర్రా? ఏ ఒక్క సమస్య మీద చర్చలు జరిపినరా? ఏ ఒక్క యూనియన్ పిలిచి కనీసం ఉపాధ్యాయుల సమస్యలు ఇవి, ఉద్యోగుల సమస్యలు ఇవి అని చెప్పి కనీసం దాని గురించి ఆలోచించే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందా? రాలే. విద్యాశాఖకు మంత్రి లేడు, ఆయన విద్యాశాఖ మంత్రి. కాబట్టి ఇవాళ పరిస్థితి ఏంది? 5 డిఎల్ రావాలి మీకు. 5 కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటేమో రెగ్యులర్గా ఇస్తున్నారు. దాంతో సరిసమానంగా రాష్ట్ర ప్రభుత్వం ఊకే కేంద్రం ఏం చేస్తుంది? ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం డిఎల్ ఇస్తున్నది, నవ్వి ఊకే కేంద్రం కేంద్రం అని 24 గంటలు మోడీ గారు తిట్టుడు, శాపనార్థాలు పెట్టుడు తప్ప నువ్వు మరి కేంద్రం డిఎల్ ఇస్తున్నారు, మీరు ఎందుకు ఇస్తున్నారు డిఎల్? పిఆర్సీ అమలు చేయడానికి మీకున్న ఇబ్బంది బీజేపీ అడ్డుకుంటుంది ఏమన్నా? నరేంద్ర మోడీ గారు అనుకుంటున్నారా? ఇంకొక 3 నెలలైతే జీతాలు ఇచ్చే పరిస్థితి అన్న. అందుకే సెంట్రల్ యూనివర్సిటీ జాగాలు అమ్ముతున్నారు. ఇలా జాగాలు అమ్మి తెలంగాణ రాష్ట్రాన్ని సాగుకునే పరిస్థితి వచ్చింది. నేను చెప్తున్నా కదా, మళ్ళా అతి త్వరలో శ్రీలంకలో గిట్నైంది, ఓనుకొని తనుకున్నారు. రాజకీయ నాయకుల లీడర్లు మొత్తం కార్లు గీళ్ళు తీసుకొని అంతా సముద్రంలో పడేసిరాడ. ఈడకంటే అవుతుంది. ఈడ కాంగ్రెస్ లో కార్లు జీవులు అన్ని తీసుకొని సముద్రానికి ట్యాంక్ మీద పడేస్తారు, గ్యారెంటీ చెప్తుంది. కానీ డిఎల్ లేవు, పిఆర్సీ లేరు. ఇంకా రిటైర్ అయినటువంటి వాళ్ళు ఉపాధ్యాయుల పరిస్థితి, ఉద్యోగస్తుల పరిస్థితి చెప్పుడంటే తిరుగుతున్నారా? లాస్ట్కు హైకోర్టులో పోయి పిటిషన్ వేసే పరిస్థితి వచ్చింది. వాళ్ళ వీళ్ళు ఏమైంది? మీ మెడికల్ అలవెన్స్, మెడికల్ బిల్స్ కానీ, గ్రాట్యుటీ పెన్షన్ బిల్స్ కానీ, ఇంకా ఇతర అలవెన్స్ అన్ని ఇవ్వాలంటే 8,000 కోట్లు కావాలి మీకు. 8,000 కోట్లు ఎక్కడున్నాయి? ప్రభుత్వం దగ్గర లేవంటున్నారు. ఇవాళ నువ్వు ఏం పోటీ పెట్టుకో. ఇలా 5 మంత్రులు, టాప్ 5 మంత్రులకు వాళ్ళ బిల్లు చెల్లించడానికి పైసలు ఉన్నాయి. వాళ్ళ బిల్లులు మొత్తం క్లియర్ అయిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ ఆది నాయకుల కాంట్రాక్ట్స్ బిల్స్ అన్ని కూడా పేమెంట్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఎవరైతే 18% కమిషన్ ఇస్తారో, 15 నుంచి 18,000 కమిషన్ వేస్తున్నారు. ఇక 18% కమిషన్ ఇస్తారో వాళ్లకు మాత్రం బిల్స్ పేమెంట్ చేస్తున్నారు. ఇలా 8,500 కోట్ల రూపాయలు ఇలా మీకు బిల్స్ పేమెంట్ చేయడానికి కావాలి. ఇది పక్క పెడితే గత సంవత్సరము 8,000 మంది రిటైర్ అయిపోయారు. ఈ సంవత్సరము 10,000 మంది రిటైర్ కాబోతున్నారు. వీటికి కావాలంటే 11,000 కోట్ల రూపాయలు కావాలి. ఇప్పుడు ఇవి 11,000 కోట్ల రూపాయలు, అవి 8,000 కోట్ల రూపాయలు, దాదాపు 19,000 అంటే దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ప్రభుత్వం? అందుకే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మీ వయో పరిమితిని కేసీఆర్ చేసిండు 59 నుంచి 61 చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు 61 నుంచి 64, 65 చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు ఇవాళ. ఎందుకంటే పైసలు
పక్కా పెంచుతాడు. ఇవాళ ఇంత మూర్ఖత్వము ఇవాళ తెలంగాణ రాష్ట్రం చెప్తున్నది. ఇంకా ఆరోగ్యశ్రీ బకాయిలు ఇస్తలేరు, హాస్పిటల్ చచ్చిపోతున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు. ఇలా రోజు 10 మంది స్టూడెంట్స్ వస్తారు, సార్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేట, మా సర్టిఫికెట్లు ఆగినాయి, మా సర్టిఫికెట్లు మాకు వస్తలేవు సార్. యాజమాన్యం ఏడో వాళ్ళ పాపం, వాళ్ళు కరెంటు బిల్లు కట్టే పర్సలేదు, ఇల్లు కిరా తీసుకుంటే కట్టే పర్సలేదు, బ్యాంకులో లోన్ తీసుకొని చిన్న చిన్న విద్యాసంస్థలు మా అంతరం సార్ లెక్క చిన్న చిన్న విద్యాసంస్థలు కొన్ని పైసలు లేవు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఇలా కేజీబీకి సంబంధించి ఇప్పుడే హనుమంతరావు మాట్లాడారు, నేనే మాట్లాడినా, యోగితారాయణ మేడంతో నేనే మాట్లాడినా, కేజీబీవి సంబంధించి వాళ్ళకు నైట్ డ్యూటీ చేయకండి, ప్లస్ గురుకుల స్కూల్ వాళ్ళు అరెస్ట్ చేయకండి అని చెప్పి నేను మాట్లాడిన తర్వాత వారు స్పందించిన తర్వాత ఆ కేజీబీవి సంబంధించి యూనియన్ వాళ్ళపై కలువని చెప్పిన ఆ సమస్య కూడా పరిష్కారం పక్కా అవుతుంది, పరిష్కారం చూపడతాం. నేనే మాట్లాడాను నేను. కాబట్టి రిటైర్ అయినటువంటి వాళ్ళకి పైసలు లేవు, వాళ్ళ పైసలు జీపే పైసలు లేదంటే వాళ్ళ కూడా పైసలు లేవు, ప్రమోషన్లు జిహెచ్ఎంసీ ప్రమోషన్లు దాదాపు ఎంతమంది 800 మంది అన్న ప్రమోషన్స్ లేవు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ మీరు కేవలం మార్నింగ్ డ్యూటీ పోయి పిల్లలకు చదువు చెప్పి సాయంత్రం ఇంటికి వచ్చి 10 మంది కూర్చొని ముచ్చలు పెట్టే ప్రయత్నం చేద్దాన. తపస్సు అనేది రాజకీయ పార్టీలకు ధీటుగా యుద్ధం చేయాలన్న, రాజకీయ పార్టీలకు ధీటుగా యుద్ధం చేయాలి. దేశంలో తెలంగాణ తపస్సు గురించి చర్చ జరగాలి. తపస్సు అంటే సంచలనం ఉండాలి, తపస్సు అంటే ఒక అగ్రెసివ్నెస్, తపస్సు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుందని చెప్పి ఒక ఆలోచన, భయం తీసేయండి ఫస్ట్ మీరు. నేను ఉపాధ్యాయుని, నా ఉద్యోగం ఉంటుందో పోతుందో, ఫోటోలు తీస్తారు, వీళ్ళు కాంప్లైంట్ ఇస్తారు, భయపడుతున్నా. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది, మీ అందరికి కాపాడుకునే బాధ్యత మాది. ఒక్క తపస్సు ఉపాధ్యాయుడు, ఒక తపస్సు సంబంధించి ఉపాధ్యాయుని సస్పెండ్ చేస్తే బీజేపీ వడ్డీ కూర్చుంటారా? ఎవరు తపస్సు వడ్డీ కూర్చుంటారా? నేను అందుకే చెప్తున్నా, జాయినింగ్స్ కావాలి. రేపు తపస్సు పెన్ డౌన్ సమ్మె చేస్తున్నామని తపస్సు పిలుపునిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ స్కూల్ నడవద్దు ఇవాళ. అటువంటి స్థాయి మనం తయారు కావాలి. ఇంకా ఇప్పుడున్నాం, మనమే శక్తివంతం ఉన్నాం, ఇంకా తయారు కావాలి. తపస్సు తలుచుకుంటే స్కూల్ నడవద్దు, తపస్సు తలుచుకుంటే స్కూల్ నడవాలి. తపస్సు తలుచుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాలి. ఇవాళ తపస్సు శక్తివంతంగా లేకుంటే ఏమవుతుందంటే ఇప్పుడున్న విద్యా వ్యవస్థ చూడండి, అర్బన్ నక్సల్స్ తీసుకొచ్చి విద్యా కమిషన్లు పెడితే వాళ్ళు ఏం చెప్తారు రేపు వాళ్ళు? ఇలా నరేంద్ర మోడీ గారు కలంతో తెలంగాణ ఈ దేశాన్ని సమూలంగా మార్చాలి. ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ తయారు కావాలి, ఒక జ్యోతిరావు పూలే తయారు కావాలి, ఒక సర్దార్ పటేల్ తయారు కావాలి, ఒక స్వతంత్ర వీర సావర్కర్ తయారు కావాలి, అటువంటి స్వామి వివేకానంద తయారు కావాలని చెప్పి నరేంద్ర మోడీ గారు జాతీయ విద్యా విధానంలో తీసుకొస్తే తెలంగాణ రాష్ట్రంలో దానికి భిన్నంగా అర్బన్ నక్సల్స్ తీసుకొచ్చి విద్యా కమిషన్లు పెడితే వాళ్ళు ఏమంటారు? తుపాకీ రాజ్యం రావాలంటున్నారు వాళ్ళు. మనం కలం రాజ్యం రావాలని మోడీ గారు కోరుకుంటే తుపాకీ రాజ్యం రావడం వాళ్ళు కోరుకుంటున్నారు. అంటే అధికార పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత కాపాడాలి. కానీ గతంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించారో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విధ్వంసం చేసిర్రో, అనేక మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్నారో, అనేక బాంబు పేలుడు చేసిరో, అటువంటి వ్యక్తుల చేతిలో విద్యా వ్యవస్థను పెడితే వాళ్ళు సమాజానికి ఏం చెప్పగలుగుతారు ఇవాళ?